హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెలుగు అమ్మాయిని బిఎన్ఆర్ బిడ్డ బెంగళూరు అడ్డ. ఈరోజు సాయంత్రం పూట మా అమ్మాయి కోసం పాస్తా చేస్తున్నాను. వాళ్ళ ఫ్రెండ్ కూడా వస్తా అంటేను ఇద్దరికి కలిపి పాస్తా చేస్తున్నా. ఎలా చేస్తున్నానో చూసేయండి ఫ్రెండ్స్. నచ్చితే ఒక లైక్ సార్. పాస్తాకి కావాల్సినవి పాస్తా ఉడకబెట్టుకున్న ఒక 2 విజిల్లు వచ్చేంత వరకు. దానికి కావాల్సిన ఒక 2 కోడిగుడ్లు, కొంచెం సోయా సాస్, కొంచెం చిల్లీ సాస్, కొంచెం టమాటర్ సాస్, కొంచెం ఉప్పు, ఒక టమాటా, 2 పచ్చిమిరపకాయలు, ఒక చిన్న ఉల్లిగడ్డ, కొంచెం కొత్తిమీర. ఎలా చేస్తానో చూసేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ పొయ్యి మీద కళాయి పెట్టుకొని ఈలోపు అది వేడెక్కలోపు మనం ఏమేమి కోసి పెట్టుకున్నాం అవన్నీ పక్కకు పెట్టుకొని దగ్గరగా చూసేయండి ఫ్రెండ్స్. నేను నా స్టైల్లో ఎలా పాస్తా చేస్తాను. అలా మీ తెలుగు అమ్మాయి డైలీ వ్లాగ్స్తో మీ ముందుకు వస్తుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మంచి మంచి వీడియోలతోటి. కొంచెం దానికి సరిపోను నూనె పోసుకోవాలి. నూనె కొంచెం తక్కువే పోసిన ఫ్రెండ్స్, ఎందుకంటే నూనె తిందు మా అమ్మాయి. నూనె కొంచెం తక్కువే వాడతా. సరేనా ఫ్రెండ్స్, ఎలా చేస్తానో చూసేయండి మీరే. ఈరోజు మేము వాకింగ్కి వెళ్ళలేదు ఫ్రెండ్స్, కొంచెం లేట్గా వెళ్తాం. మా అమ్మాయికి ట్యూషన్ నుంచి వచ్చేదిగా ఈ పాస్తా చేసి వెళ్తాం. పొద్దున్న నుంచి వర్షం, చల్లగా ఉంది వాతావరణం. రోజు వర్షం అని చెప్పలేక ఇసుక పుడుతుంది. అందుకే చెట్లకు నీళ్ళు కూడా పోయట్లే, అయ్యే మంచిగా చల్ల పడుతున్నాయి. ఇది మా కిటికీలో చెట్లు, ఇది మా చిన్న రోలు. కొంచెం జీలకర్ర వేసుకుందాం. నూనె వేడైంది, కొంచెం జీలకర్ర వేసుకొని జీలకర్ర చిటపట అనేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుందాం. ఇక్కడ కరివేపాకు దొరకదు కాబట్టి ఒకసారి తెచ్చుకొని ఫ్రిడ్జ్లో స్టాక్ పెట్టుకుంటాం. జీలకర్ర కొంచెం చిటపట అనేటప్పుడు కొంచెం కరివేపాకు వేసుకుంటాం. కరివేపాకు జీలకర్ర వేసుకున్నాక పోసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు వేసుకున్నాం. ఉల్లిగడ్డ కొంచెం మగ్గాక పచ్చిమిరపకాయలు వేసుకున్నాం. ఉల్లిగడ్డలు పచ్చిమిరపకాయలు మగ్గాలి మంచిగా నూనెలో. డాబా మీద బట్టలు ఆరేసిన బట్టలు తీసుకురావాలి, తడుస్తాయేమో వాన వస్తాయి. నేను ఎటు బయటకు వెళ్ళినా ఫస్ట్ డాబా మీద బట్టలు ఆరేసి ఉంచితే ఫస్ట్ బట్టలు తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టిపోతా ఫ్రెండ్స్. ఎందుకంటే నేను ఒక్కదాన్నే ఉంటాను. మా పిపా స్కూలు పోతే మా లాడెన్ షాపు పోతే ఎవరు దిగరుగా. డైలీ మా ఇంటి పక్కన వాళ్ళని ఏమంటే అది మంచిది కాదని రోజు ఎవరికి చెప్తామండి. ఎవరైనా ఒకరోజు అంటే చేస్తారు, రోజు చేయరుగా. కొంచెం మగ్గాక ఉల్లిగడ్డలు కొంచెం మగ్గాలి.
సో టేస్టీగా ఉండే పాస్తా రెడీ.